ఏంటిది? నిమిషమ్మ నిశ్చితార్థపు ఉంగరం. నా ఆడపడుచుని బాధ పెట్టే గుర్తులు, జ్ఞాపకాలు ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. గుర్తులు కళ్ళ ముందు లేనంత మాత్రాన మనుషులు మారిపోతారా? మారడానికి చాలా అవకాశం ఉంటుంది. అందుకే మీరు కూడా ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. నీదొక పిచ్చి నిర్ణయం, దానికి అందరూ చప్పట్లు కొట్టడం. ఒక తెలివి తక్కువ రాజు కింద బ్రతికే ప్రజల పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో రేపు ఈ ఇంటి పరిస్థితి కూడా అలాగే అవ్వబోతుంది. నీ చేతికి పెత్తనం ఇచ్చి చాలా తప్పు చేశారు. చూడండమ్మా, ఈ ఇంటిని ఎలా చక్కదిద్దుకోవాలో నాకు బాగా తెలుసు. ఈ కుటుంబం గురించి, ఈ కుటుంబంలో ఉన్న మనుషుల గురించి మీరు మరీ అంతగా బాధపడిపోవాల్సిన అవసరం లేదు. మాటలు బాగా నేర్చావు నీలవేణి. ఈ ఒక్క నిర్ణయంతో గెలిచాననుకుంటున్నావు కదూ? చూస్తూ ఉండు, నేను ఎక్కడున్నా నిన్ను ప్రశాంతంగా బతకనివ్వను. నా ప్రశాంతతని మరొకరి చేతుల్లో నేను కూడా పెట్టను. కానీ నేను ఒక్కసారి పగబడితే అస్సలు వదిలిపెట్టను. నేను పట్టించుకోవడం మానేస్తే ఎవరికీ మా జీవితాల్లోకి రావడానికి అవకాశం కూడా ఇవ్వను. చూస్తూ ఉండు నీలవేణి, ఇది నా మేనత్తిల్లు. ఏదో ఒక రోజు నా అత్తారిల్లు అవుతుంది, గుర్తుపెట్టుకో. చూడండి హరితమ్మ, ఇది పలుపుతాడు కాదు, పసుపుతాడు. వేదమంత్రాల సాక్షిగా కట్టిన పసుపుతాడు. పంచభూతాల సాక్షిగా నా మెడలో కట్టిన పసుపుతాడు. దీని బలం మీకు తెలియడం లేదు. అందుకే నోటికొచ్చినట్టు ఏదేదో మాట్లాడుతున్నారు. చూడండి, అనవసరమైన ప్రతీకారాలు మనసులో పెట్టుకోకుండా ప్రశాంతంగా బతకండి. ఇక వెళ్ళండి. నీలవేణి, చూస్తూ ఉండవే. ఆ పసుపు తాడుని పలుపు తాడుగా అతి త్వరలోనే మార్చేస్తా. ఇకపై ఈ ఇంటి పెత్తనం నా కోడలు నీలవేణి చేస్తుంది. కాదంబరి, ఫోన్ రింగ్ అవుతుంటే లిఫ్ట్ చేయవేంటి? హలో, రేపు బోర్డు మీటింగ్కి అజెండా ఫిక్స్ చేయాలి సార్. మేడం గారికి ఫోన్ చేస్తుంటే రెస్పాండ్ అవటం లేదు. సర్లే, ఓ పని చేయండి, రేపు ఉదయం ఇంటికి రండి, మాట్లాడదాం. అలాగే సార్, అలాగే. కాదంబరి, ఏమైంది నీకు? ఆ మాట నేను అడగాలి, మీకేమైంది? నాకేమైంది? నిక్షేపంగా ఉన్నాను. మీరు నిక్షేపంగానే ఉన్నారు. మీ చుట్టూ ఉన్న వాళ్ళ పట్లే వివక్షత చూపిస్తున్నారు. నేను వివక్షత చూపిస్తున్నానా? నా చేతిలో ఉన్న అధికారం లాక్కుని ఆ పని దానికి ఇచ్చారు అంటే నాకు ఈ ఇంట్లో విలువ లేనట్టేగా, నా మర్యాదల్ని మట్టిలో కలిపినట్టేగా. చూడు కాదంబరి, ఇంతకాలం ఈ ఇంటి బాధ్యతలు నీ భుజాల మీద మోసావు. ఎన్నో రకాలైన పరిస్థితులను ఎదుర్కొని ఇంత దూరం వచ్చావు. ఇప్పుడు ఈ పరిస్థితిని కూడా నువ్వు సునాయాసంగా అర్థం చేసుకుంటావనుకున్నాను. కానీ దానికి బదులు ఇదొక సమస్యలా చూస్తున్నావేంటి? ఏంటి అర్థం చేసుకోవాలా? ఏమర్థం చేసుకోవాలి? మీరు చేసిన పని నేనొక చేతకాని దాన్ని అని ఎత్తి చూపించినట్టు అనిపిస్తుంది. నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు కాదంబరి. నువ్వు ఈ ఇంటి కోడలుగా వచ్చినప్పుడు మా అమ్మ కూడా నీలాగే ఆలోచించి ఉంటే ఈ ఇంటి పెత్తనం నీకు అప్పగించేదా? ఈ కుటుంబం ఇంత ఎదిగేదా? ఆనాటి పరిస్థితుల్ని బట్టి అప్పుడు ఈ కుటుంబానికి నీ అవసరం ఉంది. ఈనాటి పరిస్థితుల్ని బట్టి ఇప్పుడు ఈ కుటుంబానికి నీలవేణి అవసరం ఉంది. చాలా తెలివిగా తప్పించుకుంటున్నారా? కాదు, చాలా తెలివిగా ఈ కుటుంబానికి ఏం కావాలో అది చేశాను. మీరు చేసింది తెలివైన పనని నాకు అనిపించట్లేదు. అందులో తెలివి తక్కువతనమే నాకు కనిపిస్తోంది. చూడు కాదంబరి, తరం మారింది, మనుషులు మారారు, ఆలోచనలు, అభిప్రాయాలు కూడా మారుతున్నాయి. వాటికి తగ్గట్టే మనం కూడా మారాలి. సరేనండి, ఒప్పుకుంటాను, మనం మారాలి. కానీ ఈ ఇంటి కోడలిగా నేను ఏ రోజు ఒప్పుకొని ఆ పని దానికి పెత్తనం అప్పగించారు. అది మాత్రం నాకు నచ్చలేదు.
కేవలం మీ మాటని గౌరవించి నేనేం మాట్లాడటం లేదు. కానీ ఆ పనిదాని పెత్తనాన్ని నేను ఎప్పటికీ అంగీకరించను. కాదంబరి, ఇప్పుడు నువ్వు అంగీకరించకపోవచ్చు, కానీ ఏదో ఒకరోజు తనని కోడలుగా అంగీకరించే రోజు తప్పకుండా వస్తుంది కాదంబరి. ఏమండోయ్ శ్రీమతి. ఓ, ఇప్పుడు మిమ్మల్ని శ్రీమతి గారు అని కాదనుకుంటా. ఏమండోయ్ ఇంటి పెద్దగారు అని పిలవలేమో. పోండి తారక్ సార్, ఇంటి పెద్ద ఏంటి ఇంటి పెద్ద? ఇంటి పెద్దలుగా పెద్దయ్య గారు పెద్దమ్మ గారు ఉన్నారు కదా. ఆ పెద్దలే పెద్దరికాన్ని నీ చేతికి అందించారు కదా. పెద్దరికాన్ని తీసుకున్నంత మాత్రాన ఇంటి పెద్ద అయిపోరండి. పెద్ద పెద్ద బాధ్యతల్ని ఎలాంటి లోటు లేకుండా నిర్వహించాలి. ఏదేమైనా ఈ ఇంటి మంచి చెడ్డలు చూసుకునే అధికారం వచ్చింది కదా. మరి ఇక మీదటైనా ఈ దాసుని దయ తలుస్తారా? అలా అయితే ఇంటి పెద్దగా చెప్తున్నాను, ముందు మీరు బుద్ధిగా ఉండడం నేర్చుకోండి. నిలవని. బుద్ధిగా ఉండడం అంటే భార్యకి దూరంగా ఉండడమా? బుద్ధిగా ఉండడం అంటే చెప్పిన మాట వినమని. ఇంకా మన మధ్య అడ్డం ఏముంది నిలవేని? ఇప్పటికీ కరుణించవా? నేను కోరుకున్న పిలుపు ఇంకా నాకు దక్కలేదు కదా. ఏం పిలుపు? పెద్దమ్మగారి దగ్గర నుంచి కోడలు అనే పిలుపు వచ్చే వరకు మీరు కోరుకునే కరుణ నా దగ్గర నుంచి లభించదు. అయ్యో, ఆవిడగారు నిన్ను కోడలు అని పిలవడం తప్ప ఇంకేదైనా మిగిలుందా నిలవేని? ప్లీజ్ నిలవేని, ప్లీజ్. చేయడానికి చాలా ఉన్నాయి, ఎందుకంటే ఇప్పుడు భుజాల మీద బాధ్యత పెరిగింది కాబట్టి. అర్థం చేసుకోండి శ్రీవారు. నిలవేని, నిలవేని, నిలవేని. ఇంకా ఎన్ని రోజులు ఇలా ముద్దు ముచ్చట లేకుండా మూడంక వేసుకుని పడుకోమంటావు? అవునరా, ఏదైతే అదవుతుంది. నేను మాత్రం యుఎస్ వచ్చేస్తున్నాను. అక్కడ ఏర్పాట్లన్నీ చూడండి, సరేనా? ఉంటాను.